ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎమిరేట్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మొహమ్మద్ సార్థన్ మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ లో A380 విమాన సర్వీసులు ప్రారంభించేందుకు సంస్థ సుముఖత వ్యక్తం చేయగా రాష్ట్రంలో ఎమిరేట్స్ సేవలను విస్తరించాలని సీఎం కోరారు. తెలంగాణలో ఏర్పడుతున్న కొత్త విమానాశ్రయంలో MRO కార్యకలాపాలు చేపట్టాలని సూచిస్తూ అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే గచ్చిబౌలి స్పోర్ట్స్ యూనివర్సిటీ క్రీడాకారులకు స్పాన్సర్షిప్ అందించాలని కోరగా సంస్థ ప్రతినిధి సానుకూలంగా స్పందించారు. అంబర్పేట నియోజకవర్గం కాచిగూడ డివిజన్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి పాదయాత్ర అత్యంత ఉత్సాహంగా ఘనంగా కొనసాగుతోంది. కాచిగూడ డివిజన్ లో అడుగుపెట్టిన ఆయనకు కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ పాదయాత్రలో మహిళలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంలో ఆ ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొంది. ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ అభివాదం చేస్తూ కిషన్ రెడ్డి గారు ముందుకు సాగుతుండగా స్థానిక మహిళలు తమ ఇళ్లపై నుండి పూల వర్షం కురిపిస్తూ ఆయనపై తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అందరికీ నమస్కారం. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో శనివారము, ఆదివారము ప్రతి బస్తీలో తిరిగేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు అంబర్పేట అసెంబ్లీ నియోజకవర్గంలో వివిధ డివిజన్లలో కొన్ని బస్తీలలో ప్రజలతో కలిసి అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మిగతా ప్రభుత్వ అధికారులు కూడా అందరూ నాతో పాటు కలిసి బస్తీలోకి వస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు వర్షాకాలం ప్రారంభమైన తర్వాత అనేక రోడ్లు పాడైపోయినాయి. మరి తాగునీటి సమస్య అనేక బస్తీల్లో ఉంది. సమస్య కూడా పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. వీధి లైట్లు వెలగడం లేదు. మేము మా తరఫున ఎక్కడెక్కడైతే వీధి లైట్లు వెలగడం లేదో ఆ వివరాలన్నీ కూడా ప్రభుత్వ అధికారులకు ఇచ్చినప్పటికీ కూడా మరి వీధి లైట్లు కాలిపోయినటువంటి, పాడైపోయినటువంటి ఏవైతే పోల్స్ మీద ఉంటాయో వాటిని రిప్లేస్ చేసి వీధి లైట్లు వెలిగే విధంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయంలో కూడా అధికారులతో మాట్లాడడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈరోజు మరి వర్షాకాలం వస్తున్నప్పుడు కూడా తాగునీటి సమస్య పరిష్కారం కాలేదు. ఇంకా ఎండాకాలం లాగానే మరి చివరి ప్రాంతాల వరకు, చివరి ఇళ్లకు, చివరి బస్తీలకు తాగునీరు అందని పరిస్థితి ఉన్నది. దానిపైన కూడా బస్తీలలో ప్రజలు తీవ్రమైనటువంటి ఆక్రోశం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇటు GHMC కానీ, వాటర్ వర్క్స్ కానీ ఈ యొక్క హైదరాబాద్ నగరంలోని ముఖ్యమైనటువంటి బస్తీలలో ఈరోజు తాగునీటి సమస్య, నీటి ఎద్దడి చాలా తీవ్రంగా ఉంది. దీని పరిష్కారం కోసము వెంటనే చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు చాలా బస్తీలలో మాకు ఇండ్లు కావాలి, పెన్షన్స్ కావాలనేటువంటి డిమాండ్ కూడా వస్తూ ఉన్నది. హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరూ కూడా గతంలో BRS ప్రభుత్వం కూడా డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి ఆశ చూపించి గత అనేక ఎన్నికల్లో ఓట్లు పొంది మరి ఏ ఒక్కరు కూడా హైదరాబాద్ నగరంలో డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు. దాంతోపాటు మరి ఈరోజు పెన్షన్స్ ఇస్తామని చెప్పి 3 సంవత్సరాలైంది ప్రభుత్వం వచ్చి. గతంలో BRS ప్రభుత్వం కూడా 10 సంవత్సరాల వరకు కూడా ఒక్కరికి పెన్షన్ ఇవ్వలేదు. మరి వీళ్ళు కూడా వచ్చి 3 సంవత్సరాలు కావస్తుంది. ఇంకో 3 నెలలు అయితే 3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు కూడా ఎవరికి పెన్షన్ ఇవ్వకుండా అనేక రకాలుగా 2, 3, 4, 5 సార్లు కూడా దరఖాస్తులు పెట్టుకున్నప్పటికీ కూడా పెన్షన్ ఎవరికి మంజూరు చేయడం లేదు. అదే కాకుండా ఈరోజు మహిళలకు ప్రతి నెలకు 2,500 ఆర్థిక సహకారము, ఉద్యోగాలు లేనటువంటి నిరుద్యోగ యువతకు నెలకు 4,000 రూపాయలు, అదేవిధంగా అమ్మాయిలకు స్కూటీ కానీ, వివాహం చేసుకుంటే తులం బంగారం కానీ బస్తీలలో ప్రజలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి నేను ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, మీరు ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో హామీ ప్రకారం ఈ సమస్యలను కూడా పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో BRS ప్రభుత్వానికి కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ హైదరాబాద్ అంటే వాళ్ళకి హైటెక్ సిటీ మాత్రమే కనిపిస్తుంది. హైదరాబాద్ ప్రజలంటే హైటెక్ సిటీలో ఉన్నటువంటి వాళ్ళే వాళ్ళకు కనిపిస్తారు.
పేద ప్రజలు, బస్తీలో ఉన్నటువంటి ప్రజలు, మురికివాడలో ఉన్నటువంటి ప్రజలు, ఇతర కాలనీలలో ఉన్నటువంటి ప్రజల గురించి ఈ ప్రభుత్వం పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. నిజమైనటువంటి హైదరాబాదు మరి ఈరోజు సికింద్రాబాద్లో ఉంది, అంబర్పేటలో ఉంది, సనత్ నగర్లో ఉంది, గౌలిగూడలో ఉంది, ఓల్డ్ సిటీలో ఉంది, మరి ఖైరతాబాద్లో ఉంది. ఈ బస్తీలన్నీ ప్రాంతాలన్నీ వదిలిపెట్టి హైటెక్ సిటీ మాత్రమే మాకు మరి హైదరాబాద్ అనుకుంటే ఇది న్యాయం కాదు. పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా నివాసం ఉండేటువంటి ప్రాంతాల పట్ల గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇదే విధంగా హైటెక్ సిటీ పేరుతోటి హంగులు ఏర్పాటు చేసి మరి హైదరాబాద్ ప్రజలను మోసం చేయడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా అదేవిధంగా ప్రజలకు మౌలిక వసతుల కల్పనలో పూర్తిగా వైఫల్యం చెందింది. హైదరాబాద్ నగరం ఈరోజు చాలా వీధి లైట్లు లేక అంధకారంగా మారింది. మరి తాగునీరు లేక నీటి ఎద్దడితో ప్రజలు అల్లాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీన్ని వెంటనే పరిష్కారం చేయాల్సిందిగా ఈ సందర్భంగా అధికారులను కోరుతా ఉన్నాను. అంబర్పేట నియోజకవర్గంలోని కాచిగూడ డివిజన్ లో పాదయాత్ర ముగిసిన అనంతరం కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి మాట్లాడారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ప్రతి శనివారం, ఆదివారం బస్సులో పర్యటిస్తూ ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటున్నట్లు తెలిపారు. వర్షాలతో రోడ్లు దెబ్బతినడం, వీధి లైట్లు పనిచేయకపోవడం, తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని చెప్పారు. ఈ సమస్యలను అధికారులు తక్షణమే పరిష్కరించాలని కోరారు. బస్తీల్లో అర్హులకు ఇల్లు, పెన్షన్లు అందడం లేదని ప్రజలు తమకు ఫిర్యాదు చేశారని తెలిపారు. మహిళలకు నెలకు రూపాయి 2,500 ఆర్థిక సాయం, నిరుద్యోగ భృతి, స్కూటీలు, వివాహానికి బంగారం వంటి ఎన్నికల హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ అభివృద్ధి కేవలం హైటెక్ సిటీకి మాత్రమే పరిమితం కాకుండా బస్తీలు, పాత నగర ప్రాంతాలపై కూడా ప్రభుత్వం దృష్టి సారించాలని, మౌలిక సదుపాయాల కల్పనలో నిర్లక్ష్యాన్ని వీడి ప్రజల సమస్యలను పరిష్కరించాలని కిషన్ రెడ్డి కోరారు. కాచిగూడలో కొనసాగుతున్న కిషన్ రెడ్డి గారి పాదయాత్ర. అంబర్పేట్ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి గారి పాదయాత్ర అత్యంత ఉత్సాహంగా కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా దారిలో ఉన్న ఒక స్థానిక టిఫిన్ సెంటర్ వద్ద ఆగిన ఆయన అక్కడ టీ తాగుతూ స్థానికులతో కాసేపు ముచ్చటించారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా ఒక సామాన్యుడిలా తన టీ కోసం ఫోన్ పే ద్వారా స్వయంగా డబ్బులు చెల్లించి అందరినీ ఆకట్టుకున్నారు. ప్రజలతో ఆయన మమేకమవుతున్న తీరు స్థానికులను విశేషంగా ఆకట్టుకుంటోంది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ కన్వెన్షన్ లో రాష్ట్ర మైనార్టీ సంక్షేమ ప్రభుత్వ రంగ సంస్థల శాఖ మంత్రి మొహమ్మద్ అజారుద్దీన్ ఏర్పాటు చేసిన విందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జీవీ వివేక్, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు పలువురు కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు, చైర్మన్లు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. స్నేహపూర్వక వాతావరణంలో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం సమిష్టిగా కృషి చేయాలనే సంకల్పాన్ని నేతలు పునరుద్ఘాటించారు. త్వరలోనే దేవాదుల ప్రాజెక్టును సందర్శించి కాంగ్రెస్ ప్రభుత్వ తప్పిదాలను పంప్ హౌస్ సాక్షిగా ప్రజలకు వివరిస్తామని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. తెలంగాణ భవన్ లో మాట్లాడిన ఆయన దేవాదుల అంశంపై నిన్న సీఎం ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం రాజకీయ కక్షలను పక్కన పెట్టి రైతుల సంక్షేమం కోసం కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఇవాళ కూడా సగం కూడా ఎందుకు ఎత్తలు? ఆడ ఏ ఎన్డీఎస్సీ అడ్డం వచ్చింది? ఎవడు అడ్డం వచ్చింది? ఇక్కడ మేము గిట్ట అడ్డం వచ్చినావా? ఎందుకు ఎత్తలేవు నీళ్లు దేవాదుల కాడ? నేను ఎందుకో నోరిప్పలేను? పోతాం రేపో మాపో దేవాదుల కాడికి పోయి ఆడ ఎన్ని మోటార్లు నడుస్తున్నాయి, ఎన్ని మోటార్లు నడుస్తలేవో ఆ నది సాక్షిగా, నీ పంప్ హౌస్ సాక్షిగా మీ తప్పిదాన్ని ప్రజల దృష్టిలో పెడతాం. ప్రముఖ గాయని జానకి గారి మృతి సంగీత లోకానికి తీరని లోటు. ఆమె మరణ వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. జీవితాంతం సంగీత సాధనకే అంకితమైన ఆమె కఠోర సాధన, మధుర గాత్రం, విశిష్ట గానశైలితో సంగీత ప్రపంచంలో చెరగని ముద్ర వేశారు. ఆమె ఆలపించిన అమర గీతాలు తరతరాలకు స్ఫూర్తినిస్తూ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. తెలుగు సంగీత సంప్రదాయానికి ఆమె అందించిన సేవలు మరవలేనివి. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
రేవంత్ రెడ్డిపై వ్యాఖ్యల కేసులో వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్ట్. తెలంగాణ ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ను గుంటూరులోని ఆయన నివాసం నుంచి తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ సభ్యులకు తమ వివరాలు తెలియజేసిన పోలీసులు నల్లపాడు పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇస్తామని తెలిపారు. मॉडर्न ट्रेंड्स रेडीमेड मेंसवेयर कलेक्शन पेश करते हैं आपके लिए आला अक़साम व मियारी मलबूसात। हमारे यहाँ फॉर्मल पार्टी वेयर जीन्स टी शर्ट और ट्रैक पैंट्स के वसी वैरायटीज दस्तयाब है। इसके अलावा मर्दाना घड़ियाँ, सनग्लासेस और मियारी जूतों का शानदार कलेक्शन भी। ऑर्डर्स पर इम्पोर्टेड अशिया भी हासिल की जा सकती है, तो देर किस बात की, आज ही चले आएँ। हमारा पता है मॉडर्न ट्रेंड्स, बीबी का चश्मा रोड, टिकलकुंटा, फलकनुमा, हैदराबाद। मज़ीद मालूमात और राब्ते के लिए प्रोपरेटर मोहम्मद इमाद अहमद से रब्ता करें। 9959541435।